మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. హిందువుల పండుగలు వస్తే చాలు ఏ రోజు జరుపుకోవాలని క్యాలెండర్లో ఒక తేదీ, పంచాంగంలో ఒక తేదీ, బ్రాహ్మణుడు చెప్పే తేదీ ఒకటి, విద్వత్ సభలో మేము ఆమోదించామని చెప్పే తేదీ ఒకటి. మరి ఇటువంటి పరిస్థితులలో సామాన్య ప్రజానికం పరిస్థితి ఏమిటి? అసలు ఏ రోజు జరుపుకోవాలి? దానికి తిథి వార నక్షత్రాలు వేరువేరు చెప్పినప్పటికీ కూడా వాళ్ళకు ఉండే సందేహాలు కావచ్చు, సందిగ్ధాలు కావచ్చు ఇంత తొలగటం లేదు. 29వ తేదీనే జరుపుకోవాలని చాలా మంది చెప్తున్నప్పటికీ ఆ తిథి వార నక్షత్రాన్ని బట్టి 30వ తేదీన జరుపుకోవాలని కొంతమంది, లేదా దసరాకు సద్దుల బతుకమ్మ ఖచ్చితంగా 2 రోజుల వ్యవధి ఎట్లా ఉంటుంది అనేది మరికొంతమంది. ఇటువంటి పరిస్థితులలో చారిత్రక 1000 స్తంభాల దేవాలయం ప్రధాన అర్చకుడే కాకుండా తెలంగాణ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అనేక సంవత్సరాల నుంచి వృత్తిలో ఉన్న గంగు ఉపేంద్ర శర్మ గారు మనతో ఉన్నారు. ఈ పండుగల గురించి సందేహాలు ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎందుకు హిందువుల పండుగల్లో ఈ సమస్యలు వస్తున్నాయి? వాస్తవం చెప్పాలంటే ఈ విద్వత్ సభ అనేది ఎవరి ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నారో తెలియదు. ఎవరి వారే పంచాంగకర్తలం, మేము పంచాంగ సిద్ధాంతులం అని చెప్పేసి ఒక ప్రజలను ఒక విధంగా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. నేను గత 10 సంవత్సరాలుగా పంచాంగ సిద్ధాంతులను కూడా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పురోహితులను సంప్రదించకుండా మీరు ఏ కార్యక్రమం చేయడానికి వీలు లేదు. అది తిథివార నక్షత్రానికి బతుకమ్మ పండుగకు సంబంధం లేదు. మహాలయ అమావాస్య నాడు ప్రారంభమై 9 రోజుల పాటు నిర్వహించుకోవాలనేది మన తెలంగాణ సాంప్రదాయం మాత్రమే. దేవీ నవరాత్రోత్సవాలు అనేది భారతదేశ వ్యాప్తంగా నిర్వర్తించుకునేటువంటి ఆచారం. బతుకమ్మ పండుగ అనేది కేవలం తెలంగాణ ప్రాంతంలో ఈ 33 జిల్లాలు, కాకపోతే మన తెలంగాణ సంబంధించిన నైజాం కాలంలో కర్ణాటకలో 2 జిల్లాలు, మహారాష్ట్రలో 2 జిల్లాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో కూడా కొంత ఆడడం జరుగుతుంది. అందులో బతుకమ్మ కొంతమంది 3 రోజుల పాటు, కొంతమంది వారం రోజుల పాటు, ఇవాళ ఆదిలాబాద్ జిల్లా పోతే 21 రోజులు ఆడుతుంటారు బతుకమ్మ పండుగ. కాబట్టి ఆ సాంప్రదాయం వేములవాడ పోతే మనకి 7 రోజులు మాత్రమే ఆడతారు ఆ ప్రాంతం అంతా కూడా, సిరిసిల్ల జిల్లా లోపల. కాబట్టి ఈ విధమైనటువంటి విభిన్నమైనటువంటి ప్రచారంలో ఉన్నటువంటి, అదేవిధంగా చేస్తున్న ఆచార వ్యవహారాలను కాదని చెప్పేసి అమ్మవారి నవరాత్రులకు ఉత్సవాలకు బతుకమ్మ పండుగను అంటగట్టడం అనేది సమంజసం కాదు. మహిళలు ప్రథమామావాస్య నాడు ఈ నెల 21వ తేదీ నాడు ప్రారంభమై 29వ తారీఖు నాడు ముగింపు జరుగుతుంది. ఆ రోజే సద్దుల బతుకమ్మ 9వ రోజు. ముఖ్యంగా మహిళలు ఆడుకునేది మాత్రం 8 రోజులు మాత్రమే బతుకమ్మ ఆడుతారు. 6వ రోజు ఈ రోజు అర్ఘ్యం, ఇవాళ అలుగుతుంది బతుకమ్మ. కాబట్టి ఈ బతుకమ్మ సందర్భంగా 8 రోజులు మాత్రమే మహిళలు ఆడుకుంటారు. కాబట్టి దాన్ని అనుసరించే మనం తెలంగాణ బతుకమ్మ నిర్ణయాలు తీసుకోవాలి. తెలంగాణ బతుకమ్మ పండుగకు దేవీ శరన్నవరాత్రులకు అంటగట్టడం అనేది ఇది గౌరీ పుష్పదేవతా పూజలు మాత్రమే. ఇక్కడ గౌరీ అంటే ప్రకృతిలో సంభవించేటువంటి వచ్చేటువంటి పూలతోని మనం పూజలు నిర్వర్తించుకొని, గౌరవ పూజలు నిర్వర్తించుకొని ఈ బతుకమ్మ ఉత్సవం సమాప్తి చేయడం జరుగుతుంది. కానీ దసరా శరన్న అమ్మవారికి సంబంధించిన విషయాలకు దీనికి సంబంధం లేదు. దసరా అనేది కొన్ని సందర్భంలో తిథి వారి, ఈ సంవత్సరం పంచమి తిథి 2 సార్లు రావడం జరిగింది ఈ నవరాత్రుల లోపల. కాబట్టి ఒక రోజు పెరుగుతూ వస్తుంది. దాని సంబంధం 14 సంవత్సరాల కింద కూడా ఇటువంటి అభిప్రాయాలు వచ్చినాయి. ఒక 6 సంవత్సరాలు కూడా నేను పురాతనమైనటువంటి ప్రాచీనమైన అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత, పండితుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి మనం చెప్పడం జరిగింది. సరే, ఈ మధ్యలో కాజీపేట సంబంధించిన సిద్ధాంతి, ఇంకా కొంతమంది సిద్ధాంతులు వాళ్ళ భావ వ్యక్తీకరణ, వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటే మనం ఏం చేయలేం. దాన్ని మాత్రం సమాజంలో జరుగుతుంది. ఇవాళ ఏ మహిళలు పురాతనమైన మన పూర్వీకులైనటువంటి మహిళలు ఏ మహిళలను అడిగినా కూడా మన కలెక్టర్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. వాళ్ళు అదే చెప్పడం జరుగుతుంది. 29 సోమవారం రోజే సద్దుల బతుకమ్మ, 2వ తారీఖు గురువారమే దసరా. అంతే, తిథులు వారాలతో సంబంధం లేదు, బతుకమ్మ పండుగకు సంబంధం లేదు. మీరు ఒక మాట అన్నారు, ఎవరు ఈ కార్యక్రమం చేస్తున్నారు, ఎవరు కూర్చొని నిర్ణయిస్తున్నారని. మీరు అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు, చాలా సీనియర్, ఒక ప్రధానమైన ఆలయం ప్రధాన అర్చకులు కూడా. మీరు పంచాంగం స్వయంగా ముద్రిస్తారు. మరి ఇటువంటి పరిస్థితులలో మీ జోక్యం కూడా ఉండాలి, లేదా మీరు చెప్పడం కూడా జరగాలి కదా ప్రభుత్వానికి, కానీ మిగతా వ్యక్తులకు వారధిగా పనిచేయాలి. సరే సార్, మీరు అన్నది అభిప్రాయం కరెక్ట్ కాదని మేము అనట్లేము. కానీ ఎవరి వారే కూర్చొని 10 మంది సిద్ధాంతులు కూర్చొని మాది అభిప్రాయమే ఏకీకృతం అని చెప్పడం, దేవాదాయ శాఖకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీర్మానం చేసి ఇవ్వడం సమంజసమైన. అందులో ఉన్నటువంటి పంచాంగకర్తలు బహిరంగంగా వచ్చి ప్రకటించమని చెప్పండి. అదొద్దు మాకు. మీరు ప్రభుత్వానికి ఇచ్చింది మాకొద్దు. మీరు ఇచ్చినవి చెయ్యాలంటే కష్టమవుతుంది.
ఎవరి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇలా ఇవాళ చాలా మంది అన్ని కులాల లోపల కూడా పంచాంగ సిద్ధాంతాలు మొదలైనరు. కాబట్టి దానివల్ల సమస్య ఉత్పన్నమవుతుంది. నన్ను ఆహ్వానించలేదు సంబంధం. అందులో ఇంకొక గమ్మత్తు తెలుసా, బ్రాహ్మణులు ఒక తీర్మానం చేస్తే వైష్ణవులు ఒక తీర్మానం చేసి ఇవాళ ఇలా చిన్నజయస్వామి అధ్యక్షతన వైష్ణవులందరూ కూడా కలిసి ఒక తీర్మానం చేసి 29వ తారీఖు అని చెప్పడం జరిగింది. బ్రాహ్మణులు మాత్రం వీళ్ళు ఉంటారు, వైష్ణవులు ఉంటారు. ఈ బ్రాహ్మణ ఏది ఇది ఒక తీర్మానం లోపల బ్రాహ్మణులు మాత్రం తీర్మానం వీళ్ళు 30వ తారీఖుని ప్రకటించడం జరిగింది. దీనివల్ల ఎవరికి సమాజంలో ఒక కలుషితమైనటువంటి వాతావరణం కలుగుతాం. మన హిందూ ధర్మంలో ఇతర మతస్థులు మనల్ని వేలు పెట్టి చూపించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడో ఇరాకులను ఎక్కడో ఇతర ప్రాంతాల్లో సూర్యుడు కనబడితే చంద్రుడు కనబడితే వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు. మరి మన ప్రాంతంలో మన హిందూ దేశంలో ఉండి హిందూ రాష్ట్రాలలో ఉండి మన పండితులు ఈ విధంగా అగమ్యగోచరంగా చేయడం తప్పు కాదా? కాబట్టి ఈ విషయం లోపల కూడా వారు పునరాలోచించుకోవాలి. ప్రతి జిల్లా కేంద్రంలో కానీ లేదా రాష్ట్ర స్థాయిలో పురోహితులను అర్చకులు అందరినీ కూడా పిలిపించి వారి అభిప్రాయాలు తెలుసుకొని ఏ విధంగా జరగాలి. అదే పూర్వం ఉన్నటువంటి పండితులు కానీ పూర్వం పెద్ద మనుషుల అద్దరు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అది గమనించకుండా ఇష్టానుసారంగా చేస్తామంటే మాత్రం ఇదే విధానం ఏర్పడుతుంది. చివరగా ప్రజలకు ఏం చెప్తారు ఈ పండుగల గురించి, లేకపోతే ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? భవిష్యత్తులో పంచాంగ కర్తలకు కావచ్చు, కొంతమంది పీఠాధిపతులకు ఏం చెప్పగలుగుతారు? అయ్యా, దయచేసి పండుగలకు ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది మన ఆచార వ్యవహారాలు. ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? పండితులు చెప్పిన నిర్ణయాన్ని వాళ్ళు పాటించాలి. 10 మంది నడిచేదే బాట. ఈ ఒక్కటే నడుస్తా అంటే కుదరదు కదా. నీ నచ్చిన బాటలు నువ్వు నడవాలంటే 10 మంది ఏది నడుస్తుంది అది బాట. అలాంటప్పుడు మీలాంటి వాళ్ళు ఎందుకు కూడా పండుగల ముందు కావచ్చు, పంచాంగం ముందు కావచ్చు, క్యాలెండర్ ముందు కావచ్చు ప్రభుత్వాన్ని ఎందుకు కోరటం లేదు, లేదా మిగతా పీఠాధిపతులను ఎందుకు కోరటం లేదు మీరు? ఇక దానివల్ల మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు, మేము చెప్పిన వాళ్ళకు కూడా లేదు. కాబట్టి వాళ్ళ నేను చాలాసార్లు కూడా అనేక ప్రెస్ మీట్లు పెట్టి పలానాడు పండుగలు ఉంటాయి, పలానాడు భక్తులు చేసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే మా బ్రాహ్మణ లోపల కానీ ఇతర పురోహితుల మధ్య చైతన్యం లేదు. చైతన్యం లేక ఎవరో చెప్పిన దాన్ని పాటిస్తూ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నదే మాత్రం నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఏకాభిప్రాయంతో ఒక చైతన్యంతో అక్కడ ఏం జరుగుతున్నది, ప్రభుత్వం ఏం చెప్తున్నది, మన పంచాంగకర్తలు ఏం చెప్తారు, ఒక పంచాంగానికి భిన్నమైనటువంటి అభిప్రాయాలను ఉండడం వల్ల సమాజంలో కూడా చైతన్యం రావాలి కదా, హిందువుల్లో కూడా చైతన్యం కావాలి కదా. ఒక స్వామీజీని కానీ యాక్చువల్లీ చెప్తే స్వామీజీలకు ఏం సంబంధం? స్వామీజీలు ఒక సన్యాసులు కదా, వాళ్ళకి ఆచార్యవాళ్ళతో సంబంధం ఏంది? వాళ్ళు మత ధర్మాన్ని ప్రబోధించాల్సిన వాళ్ళే కానీ ఈ పండుగలకు సంబంధించి వాళ్ళకి ఏం సంబంధం? పీఠాధిపతులకు మఠాధిపతులకు సంబంధమే లేదు. వాళ్ళు నిర్ణయించే అధికారం కూడా వాళ్ళకు లేదు. వాళ్ళు జ్యోతిష పండితులు కాదు. కాబట్టి జ్యోతిషానికి మఠాధిపతులు పీఠాధిపతుల సంబంధం లేదు, ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కాబట్టి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలంటే హిందువుల లోపల ఈ గందరగోళ పరిస్థితిని తగ్గించాల్సిన బాధ్యత సిద్ధాంతకర్తలు, పంచాంగకర్తలు అని చెప్పి తప్పుతున్నాం.